ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం కన్ఫామ్గా వాళ్ళకి సారీ చెప్తున్నాను భయ్యా, ఎవరు బాధపడొద్దు. ఎందుకంటే నిన్న జరిగింది, సంజయ్ థియేటర్లో జరిగింది, చాలా ఘోరం. అది కూడా ఒక వ్యక్తి తప్పిదం వల్ల జరిగింది. ఇందులో ఎవరిని కూడా నిందించవలసిన పని లేదు. పోలీసుల డిపార్ట్మెంట్ని కానీ గవర్నమెంట్ని కానీ నిందించవలసిన పని లేదు. పుష్ప మేకర్స్ ఏం చేశారంటే, సినిమాలో కథ బలం ఎంతైనా ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా పైన బాగా ప్రమోషన్స్ అయితే చేశారు. ఆ ప్రమోషన్స్ తగ్గట్టు రెండు ప్రభుత్వాలకి కాకాపెట్టో ఏదో చేసి సంథింగ్ ఏదో చేసి 900 రూపాయల టికెట్ అయితే పెట్టారు. ఆ టికెట్ పెట్టడానికి రీజన్ అయితే ఉండొచ్చు మీకు, ఎందుకంటే అంత హైప్ క్రియేట్ చేశారు. దాన్ని ఎలాగైనా మార్కెట్ చేసుకోవాలి, డే 1 కలెక్షన్ కొట్టాలి, RRR రికార్డు కొట్టాలి, బాహుబలి 2 రికార్డు కొట్టాలి. ఇదే కాన్సెప్ట్ మీ హీరో అల్లు అర్జున్ గారికి అండ్ మీ మేకర్స్ మీకు కూడా అదే అనిపించింది. ఆ విధంగా ట్రై చేసి ఏదోలాగా ప్రభుత్వాలు ఒప్పించి 900 రూపాయలు కూడా టికెట్ అయితే పెట్టారు, మొత్తం ప్రభుత్వం ఒప్పించి. తర్వాత ఫ్యాన్స్ అన్న తర్వాత నీ ఆర్మీ అన్న తర్వాత వాళ్ళకి పిచ్చి ఉంటుంది, కసి ఉంటుంది, ఎంత క్రౌడ్ ఉంటుందని తెలిసి నీకు తెలుసు. సంజయ్ థియేటర్లో నార్మల్గానే హైదరాబాద్లో ద ఫేమస్ మాస్ ఏరియా సంజయ్ థియేటర్. ఆ థియేటర్లో సినిమా చూడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారట, నాకైతే తెలియదు. కానీ అలాంటి ఏరియాలో, అంత మాస్ ఏరియాలో అంత క్రౌడ్ ఉన్నప్పుడు మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఎలా వస్తారు సినిమాకి? ఓకే, వచ్చారు, తన కొడుకుతో పాటు ఫ్యామిలీతో పాటు వచ్చిన తర్వాత మీరు రాకముందు అంతా బాగానే ఉందని చెప్పేసి అక్కడ ఆయన చెప్తున్నారు. చెప్పిన తర్వాత అల్లు అర్జున్ గారు సడన్గా ఎంట్రీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇలా జరిగిందని చెప్పేసి తను స్పృహ కోల్పోయి అక్కడ ఉంది. ఈ విషయం మీకు తెలియలేదా? ఎవరి ద్వారా మీరు చెవినే పడలేదా? మీరు ఎందుకు స్పందించలేదు దీనిపై? వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేది ఎవరు? మీరు స్టేజ్ మీద చెప్పే మాటలేనా, లేదంటే వాళ్ళకి చేతల్లో సహాయం చేసేది ఏమైనా ఉందా? ఎంత సహాయం చేస్తే మాత్రం తన భార్యని తనకిస్తారు, ఆ పాపకి తల్లిని తీసుకొస్తారు. మీరు తన జీవితాన్ని మీరు పోగొట్టగలరా? మీకు ఆల్రెడీ ఒక ట్యాగ్ అయితే మీ వరకు వచ్చిందో తెలియదు, కానీ కన్ఫామ్గా మీ మీద ఒక ట్యాగ్ అయితే ఉంది. ఏంటంటే అది బల్బు అహంకారంతో అల్లు అర్జున్ గారు ప్రవర్తిస్తున్నారు. అవి క్లియర్ కట్గా సినిమాలో కూడా కనిపిస్తుంది, మీరు ప్రవర్తించే తీరు. లేకపోతే అక్కడ అమ్మాయి అంబులెన్స్లోను సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాత కూడా మీరు స్పందించలేదంటే మీరు ఏ విధంగా రియల్ లైఫ్ హీరోస్ అని చెప్పుకోవచ్చు? నిజంగా మీరు రియల్ లైఫ్ హీరోసే. ఒక వ్యక్తి మీద అభిమానంతో వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు మినిమం సేఫ్టీ ఎంత హైప్ క్రియేట్ చేసిన తర్వాత మీరు మినిమం సేఫ్టీ కూడా థియేటర్లో మీరు పెట్టకపోతే మీ సినిమాకి డబ్బు ఇచ్చి ప్రాణాల మీద తీసుకొచ్చుకోవడం అన్నది ఒక ప్రేక్షకుడు అభిమానం చేసే తప్పు. ముందుగా నిజంగా ప్రభుత్వాలని అంటున్నాను కాదు, కానీ ఇప్పటి వరకు కూడా 900 రూపాయల టికెట్ ఎక్కడా లేదు. మన దగ్గరే 900 రూపాయల టికెట్ పెట్టారు ఆంధ్రాలో. ఒకప్పుడు బుకింగ్లో 100 రూపాయల టికెట్ ఉంటే బ్లాక్లో 300 రూపీస్ అమ్మేవారు మెగాస్టార్ అండ్ అప్పట్లో నాగార్జున గారి సినిమాలు వచ్చేటప్పుడు, నాకు బాగా గుర్తు. తర్వాత కొన్ని రోజులకి అది ఆన్లైన్లో కొద్దిగా కాస్ట్ ఎక్కువ పెట్టారు. తర్వాత థియేటర్లు ఎక్కువయ్యాయి, ప్రేక్షకులకు కావాల్సిన థియేటర్లు ఉన్నాయి. అందువల్ల బ్లాక్ టికెట్లు అన్నది అలా మెల్లిగా కనుమరుగైపోయింది. కానీ అదే బ్లాక్ టికెట్ ఇప్పుడు మీరు డైరెక్టర్గా మూవీ మేకర్సే బ్లాక్ టికెట్లా అమ్ముకున్నోడైనా పర్వాలేదు, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కొద్దిగా 100 రూపాయలు ఎక్స్ట్రా, అంటే వాడు పడ్డ కష్టానికి 100 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముకునేవాడు. ఒకప్పుడు మీరు మరీ దారుణంగా ఒక ప్రేక్షకుడు అంటే అభిమాని అని తన నుంచి మొత్తం దండుకోవడానికి చూశారు. అంటే మీకు హీరోలకు అభిమానంగా ఉండడమే చేసిన తప్ప ప్రేక్షకుడు ఎంత ఇష్టం లేకపోతే ఫ్యామిలీతోటి ఫస్ట్ డే 4,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎందుకని ఆ సేఫ్టీస్ అంటే వస్తారు, క్రౌడ్ ఎక్కువ. ప్రేక్షకుడు అనేవాడు అంటే తన ఫ్యామిలీ అంటే ఆ కుర్రోడు యొక్క
అంటే తొమ్మిదో తరగతి ఎందుకు చదువుతున్నాడట ఆ కుర్రోడు. ఆ కుర్రోడు యొక్క కోరిక తీర్చడం కోసం నీ థియేటర్కి వస్తే ఈరోజు వాళ్ళని నీ వల్లే చనిపోయారని చెప్పి రీజన్ చెప్తూ ఉంటే చాలా చిరాగ్గా ఉంది. దానికి నువ్వు స్పందించలేదు అల్లు అర్జున్ గారు. మీరు స్పందించకపోవడం కూడా చాలా బాధాకరం అని చెప్పొచ్చు. దయచేసి మీరు నేను చెప్పిన దానికి అగ్రీ కాదో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నిజంగా ఒక ఫ్యామిలీ తన ఆర్మీ అనమాట, అంటే తన ఆర్మీ అని తను అంత గొప్పగా చెప్పుకున్నప్పుడు అక్కడ తల్లి కొడుకు చనిపోయారు అని తెలిసి కూడా ఎందుకు స్పందించలేదు మీ హీరో అల్లు అర్జున్ గారు? నాకు సమాధానం చెప్పండి, అప్పుడు మీకు నేను సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ. మన ఛానల్ వీడియో అయితే లాస్ట్ వరకు చూసి